హాయ్ ఫ్రెండ్స్, మీరు స్పేస్ షిప్లో కూర్చొని ఆకాశంలో ఎక్కడికో దూరంగా ప్రయాణం చేస్తున్నట్లు ఇమాజిన్ చేసుకోండి. అలా మీరు ట్రావెలింగ్ చేస్తున్న సమయంలో ఒక అందమైన ప్లానెట్ మీకు కనిపించింది. అప్పుడు మీరు మొబైల్ తీసి ఆ ప్లానెట్తో సెల్ఫీ తీసుకున్నారు. ఆ తర్వాత ఎప్పట్లాగే మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆ ఫోటోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ మీరు ఎంత ట్రై చేసినా కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవ్వటం లేదు. ఎందుకంటే అక్కడ మీ సిమ్ కార్డ్ నెట్వర్క్ లేకపోవడం వల్ల అలా జరిగింది. అలాగే స్పేస్లో ఎలాంటి వైఫై కూడా అవైలబుల్గా ఉండదు అని అనుకుంటే మాత్రం మేబీ మీ ఆలోచన రాంగ్ అయి ఉండవచ్చు. దాదాపు 400 సంవత్సరాల క్రితం అంటే 1610లో గెలీలియో జూపిటర్ యొక్క 4 అతిపెద్ద మూన్స్ అయిన గాన్యుమేడే, యూరోపా, అయో మరియు క్యాలిస్టోని డిస్కవర్ చేశారు. ఆ సమయంలో గెలీలియోకి ఆ 4 మూన్స్ కూడా కేవలం స్పేస్ ఆబ్జెక్ట్స్తో సమానం. కానీ ఈ రోజుల్లో సైంటిస్టులకి ఆ 4 మూన్స్ మీద లైఫ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాసా యొక్క జూనో స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్ యొక్క ఒక మూన్ మీద FM రేడియో సిగ్నల్ని క్యాప్చర్ చేసింది. ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే ఇవి వైఫై నుంచి వచ్చే సిగ్నల్స్ లాగా ఉన్నాయి. అంటే ఒకవేళ ఆ సిగ్నల్స్ ఏదైనా ఏలియన్ యొక్క రేడియో స్టేషన్ నుంచి వస్తున్నాయా, లేదా మన మొబైల్ని ఏదైనా ఏలియన్ యొక్క హాట్స్పాట్తో కనెక్ట్ చేసుకున్నామా? ఈ వీడియోలో ఈ విచిత్రమైన రేడియో సిగ్నల్స్ యొక్క మిస్టరీ గురించి, అలాగే జూపిటర్ యొక్క ఒక మూన్ మీద దాగి ఉన్న లైఫ్ యొక్క పాసిబిలిటీ గురించి చెప్పబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 5 ఆగస్టు 2011 నాసా తన జూనో స్పేస్ ప్రోబ్ని లాంచ్ చేసింది. అయితే ఈ స్పేస్ ప్రోబ్ని లాంచ్ చేయడానికి గల ముఖ్య కారణం జూపిటర్ యొక్క 4 అతిపెద్ద మూన్స్ని ఆర్బిట్ చేస్తూ వాటి గురించి స్టడీ చేయటం. 2016లో జూపిటర్ ఆర్బిట్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఆ స్పేస్ ప్రోబ్ ఇప్పటి వరకు అక్కడే ఉంది. అలాగే మినిమం 2025 వరకు కూడా అక్కడే ఉండబోతుంది. అయితే 2020లో జూపిటర్ యొక్క అతిపెద్ద మూన్ గానిమేడా నుంచి కొన్ని రేడియో సిగ్నల్స్ని క్యాప్చర్ చేసింది. 5 సంవత్సరాల నిరీక్షణ తర్వాత జూనోకి అలాంటి సిగ్నల్స్ రిసీవ్ అయ్యాయి. గానిమేడా నుంచి వచ్చిన స్ట్రేంజ్ సిగ్నల్స్ గురించి తెలుసుకునే ముందు గానిమేడా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గానిమేడా కేవలం జూపిటర్కి మాత్రమే కాదు, పూర్తి సోలార్ సిస్టంలోనే అతిపెద్ద మూన్ అవుతుంది. అలాగే దీనికి ఒక ప్లానెట్లా ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. అయితే గానిమేడా మెర్క్యూరీ ప్లానెట్ కంటే కూడా పెద్దగా ఉంటుంది. అలాగే గానిమేడా అప్పర్ సర్ఫేస్ మీద వాటర్, ఓషన్స్ ఉన్నాయని సైంటిస్టుల యొక్క గట్టి నమ్మకం. ఈ ఓషన్స్ భూమి మీద ఉన్న ఓషన్స్ కంటే దాదాపు 25 రెట్లు పెద్దగా ఉండవచ్చట. గానిమేడా మీద అట్మాస్ఫియర్ లేదు, కానీ దీని దగ్గర మోస్ట్ పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్లనే గానిమేడా మీద అందమైన ఆరోరాస్ ఉంటాయి. ఈ ఆరోరాస్ని అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ కొన్ని సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. గానిమేడా సర్ఫేస్ కింద సాల్ట్ వాటర్ పక్కాగా ఉందని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. కానీ మన స్ట్రేంజ్ రేడియో సిగ్నల్స్ మరియు గానిమేడా నుంచి రిలీజ్ సౌండ్స్కి మధ్య ఎలాంటి సంబంధం లేదు. కానీ వీటికి సంబంధించిన రీజన్ మాత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో లింక్ అయి ఉంది. ఇక్కడ ఎప్పుడైతే జూనో స్పేస్ ప్రోబ్ జూపిటర్ యొక్క పోలార్ రీజన్ నుంచి పాస్ అవుతూ ఉందో అప్పుడే రేడియో సిగ్నల్స్ అనేవి రిసీవ్ అవుతూ ఉన్నాయి. పోలార్ రీజన్ దగ్గర జూపిటర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ గానిమేడా యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్తో ఇంటరాక్ట్ అవ్వటం జరుగుతోంది. దాంతో గానిమేడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ స్ట్రేంజ్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. అయితే ఆ సమయంలో ఆ ఎలక్ట్రాన్స్ వాటి యూజువల్ స్పీడ్ కంటే స్లో అయ్యి మరియు స్పిన్ కూడా చాలా స్లో అయిపోతుంది. అలాగే గానిమేడా నుంచి రిలీజ్ అవుతున్న రేడియో సిగ్నల్స్ అనేవి ఈ ఎలక్ట్రాన్స్ వలనే ప్రొడ్యూస్ అవుతున్నాయని సైంటిస్టులు నమ్ముతున్నారు. ఎలక్ట్రాన్స్ యొక్క అన్యూజువల్ బిహేవియర్ వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ రేడియో వేవ్స్ యాంప్లిఫై అవుతున్నాయి. ఇవే సిగ్నల్స్ని క్యాప్చర్ చేయడం జరిగింది. అంతేకాదు, ఈ సిగ్నల్స్ వెనుక ఎలాంటి ఏలియన్ కూడా లేదు. అలాగే ఈ సిగ్నల్స్ అనేవి న్యాచురల్గా రిలీజ్ అవుతున్నాయని నాసా తేల్చి చెప్పేసింది. ఇక్కడ మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే జూపిటర్, మూన్, గానిమేడా మీద ఇలాంటి విచిత్రమైన సంఘటనలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. అలాగే గానిమేడా మీద -121 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ పడిపోతూ ఉంటుంది. జూనో స్పేస్ ప్రోబ్ గానిమేడాని ఆర్బిట్ చేస్తున్నప్పుడు గానిమేడా యొక్క 3 అట్మాస్ఫియర్స్ నుంచి బయటకు వస్తున్న చాలా హైడ్రోజన్ ఆటమ్స్ని డిటెక్ట్ చేసింది. ఈ ఆటమిక్ హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఏదో ఆటం నుంచి సపరేట్ అయి ఉంటుంది. ఆటమిక్ హైడ్రోజన్ లైటెస్ట్ ఎలిమెంట్, అందువల్ల అక్కడ ఉన్న ఆక్సిజన్ ఆటంతోనే సపరేట్ అయి ఉంటుంది అని సైంటిస్టులు నమ్ముతున్నారు. గానిమేడా మీద భూమి మీద కంటే ఎక్కువ ఆక్సిజన్ ఉండే అవకాశం ఉంది. అంటే గానిమేడాని భూమిలాగా మన యొక్క ఫ్యూచర్ హోమ్లా మార్చుకునే అవకాశం ఉంది. జూపిటర్ మూన్స్ అన్నిట్లో గానిమేడా ఎలాంటి ప్లేస్ అంటే ఇక్కడ లైఫ్ పాసిబుల్ అవ్వడానికి సూటబుల్ ప్లేస్ కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే జూపిటర్ యొక్క ఇంకో అతిపెద్ద మూన్ యూరోపా లైఫ్ కోసం గానిమేడా కంటే బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
మనం ఈ యూనివర్స్లో మొదటిసారి లైఫ్ పాసిబుల్ అయ్యే ప్లానెట్స్ గురించి వెతికినప్పుడు మన హోస్ట్ దగ్గరగా అంటే మన హ్యాబిటబుల్ జోన్లో ఉన్న వాటి మీదే పరిశోధన చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్లోనే లైఫ్ ఉండే మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. కానీ సైంటిస్టుల యొక్క ఆ ఎస్టిమేషన్ తప్పు అని తర్వాత తెలిసింది. ఎందుకంటే భూమి మీద ఉన్న సముద్రాల చాలా లోతులో కూడా లైఫ్ అనేది చేరుకోలేదు. కానీ అక్కడున్న హైడ్రోథర్మల్ వెంట్స్లో మాత్రం లైఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. హైడ్రోథర్మల్ వెంట్స్ మరియు భూమి కింద ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి ఎలాంటి ఏరియాస్ అంటే అక్కడ ఎక్కువ వోల్కనిక్ లావా రిలీజ్ అవ్వటం వల్ల వాటర్ టెంపరేచర్ చాలా ఎక్కువైపోతుంది. 1990 సంవత్సరంలో గెలీలియో స్పేస్ క్రాఫ్ట్ యూరోపా దగ్గర నుంచి వెళ్ళినప్పుడు అక్కడ ఐసీ సర్ఫేస్ కింద విశాలమైన మహాసముద్రం ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అందువల్ల ఆ సముద్రంలో హైడ్రోథర్మల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దాంతో అక్కడ కనీసం మైక్రో ఫామ్లో అయినా లైఫ్ ఉంటుంది. యూరోపా జూపిటర్కి దగ్గరగా ఆర్బిట్ చేసినప్పుడు టైడల్ ఫోర్సెస్ అనేవి యూరోపా మీద యాక్టివ్ అవుతాయి. అందువల్ల యూరోపా యొక్క కోర్ హీట్ జనరేట్ చేస్తుంది. దాంతో యూరోపా మీద ఉండే నీరు ఎప్పటికీ కూడా ఫ్రీజ్ అవ్వదు. 2014 మరియు 2016 మధ్యలో నాసా యొక్క హబుల్ టెలిస్కోప్ యూరోపా సౌత్ పోల్ సర్ఫేస్ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల పైన మౌంటైన్ ఫామ్లో వెళ్తున్న వాటర్ వేపర్ని చూడటం జరిగింది. ఆ సంఘటన జరిగిన తర్వాత నాసా 2024 కల్లా యూరోపా క్లిప్పర్ అనే స్పేస్ మిషన్ని యూరోపా మీదకు పంపి అక్కడ లైఫ్ ఉండే అన్ని పాసిబిలిటీస్ని కూడా తెలుసుకోవాలని పెద్ద ప్లాన్ చేసింది. అయితే మనకి యూరోపా మీద ఏమేం దొరుకుతాయి అనే విషయం సమయమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికైతే మనం యూరోపాని వదిలి జూపిటర్ యొక్క 2వ అతిపెద్ద మూన్ అయిన క్యాలిస్టో గురించి మాట్లాడుకుందాం. క్యాలిస్టో పూర్తి సోలార్ సిస్టంలో 3వ అతిపెద్ద మూన్ మరియు దీని సైజ్ మెర్క్యూరీకి సమానమవుతుంది. అలాగే దీని యొక్క సర్ఫేస్ టెంపరేచర్ దాదాపు -139 డిగ్రీస్ వరకు పడిపోతుంది. ఒకవేళ మీరు దీని సర్ఫేస్ని చూసినట్లయితే క్యాలిస్టో మీద ఉన్నంత క్రేటర్స్ బహుశా సోలార్ సిస్టంలో ఇంకే ఆబ్జెక్ట్ మీద కూడా ఉండకపోవచ్చు. ఏ ఆబ్జెక్ట్ మీద అయితే ఎక్కువ క్రేటర్స్ ఉంటాయో అక్కడ జియోలాజికల్ ప్రాసెసెస్ ఆగిపోయి ఉంటాయని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే క్యాలిస్టో జూపిటర్కి దూరంగా ఉండటం వల్ల జూపిటర్ నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రభావం కొంచెం కూడా పడదు. ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ చూసిన తర్వాత కూడా క్యాలిస్టో ఐసీ సర్ఫేస్ కింద లిక్విడ్ ఓషన్స్ ఉన్నాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. ఆగస్టు 2022లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటే ఈఎస్ఏ జూపిటర్ ఐసీ మూన్ ఎక్స్ప్లోరర్ అనే మిషన్ని పంపించడానికి రెడీ చేస్తోంది. అలా దీన్ని పంపించిన తర్వాత 2031 కల్లా జూపిటర్ దగ్గరికి చేరుకుంటుంది. ఆ తర్వాత 2032 నుంచి ఎప్పటి వరకు అయితే యాక్టివ్గా ఉంటుందో అప్పటి వరకు కూడా జూపిటర్ యొక్క ఐసీ మూన్స్ మీద స్టడీ చేస్తుంది. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే ఈ మిషన్ ద్వారా పంపించబోయే పేలోడ్ ఇప్పటి వరకు అన్నిటికంటే అడ్వాన్స్డ్ పేలోడ్ అవుతుంది. దాంతో మూన్స్ మీద లైఫ్ యొక్క కండిషన్ చాలా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. అలా జూపిటర్ మూన్స్ మీద ఈ పరిశోధనలు జరిగినప్పుడు లైఫ్కి సంబంధించి ఏదైనా క్లూ లేదా లైఫ్ ఏదైనా దొరికే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్లో వస్తున్న ఎన్నో మిషన్స్ సోలార్ సిస్టంలో ఉన్న ప్రతి మూలకు వెళ్ళి లైఫ్ గురించి వెతకబోతున్నాయి. కానీ అక్కడ మనకు దొరకబోయే వాటి గురించి మాత్రం సమయమే చెప్పబోతుంది. అలా మనం ఫ్యూచర్లో ఎన్నో రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే వేరే గ్రహాల మీద ఉండే లైఫ్ అనేది భూమి మీద లైఫ్ లాగా ఖచ్చితంగా ఉండకపోవచ్చు. అలాగే అలాంటి లైఫ్కి ఆక్సిజన్ కావాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే వేరే గ్యాసెస్తో జీవించే జీవులు ఉన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఈ విషయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.